ఏ చరిత్ర చూసినా ఏ ఉన్నది గర్వకారణం. నరమానవ చరిత్ర మొత్తం పరపీడన, పరాయతత్వం. బలవంతులు అహంకారులై బలహీనుల మీద చేస్తుంటే సంఘటనలు ఇలాగే ఉంటాయి. నరహంతకులు కర్మజీవుల మీద, కష్టజీవుల మీద కబలించి వేస్తూ ఉంటే ఇలాంటి సంఘటనలే జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు మనందరం వైద్యో నారాయణో హరి అంటాం. అంటే వైద్యుడిని దేవుడితో ప్రార్థించే మనం ఇప్పుడు సమాజం వికృత చేష్టల వల్ల వైద్యుడు కనిపిస్తే చాలు వారిని ఎంతో అవమానపరిచే విధంగా చూస్తోంది. ఈ ధోరణి సమాజానికి మారాలి. ఎందుకంటే వైద్యుడు వైద్యం చేయడం ఆపేస్తే ముందుగా మానవ జాతి మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. అటువంటిది ఒక వైద్య విద్య చదవాలంటే ఎంతో కష్టపడి 8వ తరగతి నుంచి కష్టపడి చదివి ఆ తర్వాత MBBS వచ్చిన ఫస్ట్ ఇయర్ నుంచే, అంటే మన కుటుంబంలో నుంచి వచ్చే ఒక పేద విద్యార్థి ఫస్ట్ ఇయర్ వాళ్ళు మనిషి శవం మీద వాళ్ళు చేస్తున్నప్పటి నుంచి వాళ్ళకి ఒంట్లో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అలాంటిది 2వ సంవత్సరం 3వ సంవత్సరం 36 గంటలు 48 గంటలు కంటిన్యూస్గా డ్యూటీలు చేస్తూ మనం ఎంత చేసినా ఇంకా పేషెంట్ బాధపడుతూనే ఉంటాడు. వారి బాధను మనం తీర్చలేకపోయామే. వైద్యుడు పడే బాధ ఎవరు వర్ణించలేనిది. ఆల్రెడీ వైద్యుడు అనేవాడు ఎంతో స్ట్రెస్లో ఉంటే ఇప్పుడు మానవ మృగాల్లాగా కొంతమంది తయారయ్యి వైద్యుల మీద ఎవరిని ఏం చెయ్యలేక సమాజంలో అతి సున్నితమైన మనస్సు గల వైద్యుల మీద వారి ప్రతాపాన్ని చూపిస్తున్నారు. వారు నిజంగా అంత మునగాళ్ళైతే సమాజాన్ని ఉద్ధరించడంలో చూపాలి, కానీ సమాజాని కోసం త్యాగం చేసే వైద్యుల మీద ఇటువంటి అఘాయిత్యాలు చేయటం సమాజానికే మంచిది కాదు. డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి తీసుకురమ్మని కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచి వేడుకుంటున్నా అది ఎందుకో దీని మీద సీతకన్ను వేసింది. ఇంకా ఎంతమంది డాక్టర్ల ప్రాణాలు బలిగొనాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. డాక్టర్లు అందరూ వైద్య వృత్తి చేయాలంటేనే ఎంతో భయపడుతున్నారు. ఇకనైనా సమాజం ఒక వైద్యుడిని మీరు ప్రేమించాల్సిన అవసరం లేదు, కొంచెం గౌరవిస్తే చాలు. సమాజంలో మీ చుట్టూ ఉన్న వాళ్ళని వైద్యుడిని గౌరవించమని చెప్పండి. ఒక వైద్యుడు మీ అందరి ప్రాణాల కోసమే పాటుపడుతున్నాడనే విషయం అర్థమయ్యేటట్టు చెప్పండి. ఈ నేషనల్ డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడానికి వైద్యులతోటి సమాజం అంతా కూడా చెయ్యి కలిపి మాకు సహాయం చేయమని అందరినీ చేతులు జోడించి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.